నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్లోకి బీజేపీ సీనియర్ నేత అయినటువంటి ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కలిసి ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి కాంగ్రెస్లో చేరాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కొన్ని విజువల్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే నిన్నటికి నిన్న భారతీయ జనతా పార్టీ రెండో లిస్టును ప్రకటించడం జరిగింది. ఆ రెండో లిస్టులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 సీట్లను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి బోడం నగేష్తో పాటు ఈరోజు నల్గొండ నుంచి సైదిరెడ్డితో పాటు ఈరోజు మహబూబ్నగర్ నుంచి డీకే అరుణకు టికెట్ కేటాయించడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి ఎంపీ టికెట్ ఆశించినటువంటి ఏపీ జితేందర్ రెడ్డి టికెట్ రాకపోవడంతో రీసెంట్గా చాలా పోస్టులు కూడా ఆయన పెట్టడం జరిగింది. ట్విట్టర్లో కూడా ఈరోజు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఒక డెసిషన్ తీసుకుంటా అంటూ కూడా పరోక్షంగా ట్విట్టర్లో ఈరోజు నరేంద్ర మోడీకి కానీ లేదంటే అమిత్ షాకి కానీ నడ్డాకి కానీ చాలామందికి ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ పెట్టడం కూడా 2-3 రోజుల క్రితం ఒక చర్చ అయితే బలంగా జరిగింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణకు టికెట్ రావడం జరిగింది. మహబూబ్నగర్లో ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉండడం జరిగింది. ఒకరు ఈరోజు డీకే అరుణ, ఇంకొకరు ఏపీ జితేందర్ రెడ్డి. వీళ్ళిద్దరిట్లో ఇద్దరు కూడా సమవుజ్జీలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ డీకే అరుణ గతంలో 2019లో పోటీ చేసి చాలా స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆమెకే టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఏపీ జితేందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోబోతున్నట్లు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, అదేవిధంగా రీసెంట్గా జాయిన్ అయినటువంటి మన మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్కు టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ముగ్గురు వెళ్ళి కలవడం ఈరోజు ఒక చర్చకు రాజకీయ ప్రాధాన్యత అయితే ఈరోజు ఈ యొక్క అంశం కనబడతా ఉంది. ఇది వాస్తవంగా కూడా భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ అని కూడా చెప్పవచ్చు. ఇగో మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఏపీ జితేందర్ రెడ్డి సంబంధించినటువంటి బంధువులు, వాటికి సంబంధించినటువంటి ఫోటోలు ఇదిగోండి కనబడతా ఉంది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి ఏపీ జితేందర్ రెడ్డి రిజైన్ చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరడము ఈరోజు కన్ఫర్మ్ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఏపీ జితేందర్ రెడ్డికి మరి ఎలాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది అనేది మరి రేపో మాపో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ఎందుకు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఏపీ జితేందర్ రెడ్డి దగ్గరికి పోయి కలవాల్సిన అవసరం ఏంటి అంటే, ఈరోజు ఏపీ జితేందర్ రెడ్డి ఈరోజు బీజేపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. అదేవిధంగా అక్కడ డీకే అరుణకు టికెట్ రావడం జరిగింది. సో అదేవిధంగా డీకే అరుణతో పాటు ఇక్కడ కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డి ఈరోజు ఆయన కూడా టికెట్ రావడం జరిగింది. ఆయన కూడా ఈరోజు ఎప్పటి నుంచో పాదయాత్ర చేస్తూ అక్కడ కూడా బలంగా తిరుగుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి గతంలో ఎవరైతే ఎంపీగా ఉన్నారో ఆయనకే టికెట్ రావడం జరిగింది. ఏదైతే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉన్నాయో ఆ అధినేత మన్నె శ్రీనివాసరెడ్డి చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో అయితే మనకు ఉన్నటువంటి సర్వేల ప్రకారం చూసినట్లయితే అయితే చాలా చర్చ ఏంటంటే బీజేపీ నుంచి డీకర్ణ పోటీ చేస్తే కనుక మహబూబ్నగర్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే దీనిలో భాగంగా మహబూబ్నగర్లో డీకే అరుణతో పాటు ఏపీ జితేందర్ రెడ్డి కూడా కొంత బలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈయనతోటి కొంత మహబూబ్నగర్లో కొంత గ్రౌండ్ చేయొచ్చు. సో ఈయనకు సంబంధించినటువంటి ఫేమ్ను, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి బలాల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయాన వెళ్ళి కలవడం జరిగింది. సో అదేవిధంగా డీకే అరుణ చాలా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో కూడా పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఆమె చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి క్రమంలో ఇక్కడ దాదాపు 3,90,000 ఓట్లు రావడం జరిగింది. చాలా స్వల్ప తేడా 40,000-30,000 ఓట్ల తేడాతోటి డీకే అరుణ ఓడిపోవడం జరిగింది. ఈసారి మోడీ మానియాలో భాగంగా డీకే అరుణ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో అందుకే కాంగ్రెస్ పార్టీ కనీసం ఈరోజు 10 నుంచి 15 సీట్లు గెలవాలని దృక్పథంతో పనిచేస్తూ ఉంది. మినిమం డజన్ సీట్లైనా గెలిస్తే నా పరువు దేశవ్యాప్తంగా ఉంటుంది అనేటువంటి కోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి ఇక్కడ నుంచి మెజారిటీ సీట్లు ఇస్తే కనుక ఇక్కడ ఆయనకు ఒక మంచి పేరు ఉంటుంది రేవంత్ రెడ్డి. కాబట్టి దానిలో వ్యూహాల్లో భాగంగా ఈరోజు
జేపీ జితేందర్ రెడ్డి స్వయాన వెళ్ళి కలవడం అదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో కాకపోతే ఈ మోడీ మానియాలో రేవంత్ రెడ్డి యొక్క మరి ఈ స్ట్రాటజీస్ పనిచేస్తాయా, మరి మహబూబ్నగర్ ప్రజలు ఏపీ జితేందర్ రెడ్డిపై ఉన్నటువంటి క్రేజ్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారా, లేదంటే డీకేఆర్నే మళ్ళీ గెలిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. సో కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా కొంత భారతీయ జనతా పార్టీకి జితేందర్ రెడ్డి రిజైన్ చేయడం జరిగే అవకాశం అయితే మరికొద్దిసేపట్లో జరుగుతుందని చెప్పి అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక భారతీయ జనతా పార్టీ కొంత బిగ్ షాక్ కనబడతా ఉంది. అయితే డీకేఆర్న మరి ఏపీ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్తే దాన్ని అధిగమించి ఏ విధంగా ప్రచారం చేస్తారు, ఏ విధంగా గెలుపుబాటులో పయనిస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఏపీ జితేందర్ రెడ్డి సంబంధించినటువంటి ఇది లేటెస్ట్ అప్డేట్. చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.